నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో కత్రీనా కైఫ్ విక్కీ కౌశల్ని పెళ్లాడిన తర్వాత సినిమాలను ఎంత కుదిరితే అంత తగ్గించేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే తన ఒక తల్లిగా కూడా తన బాధ్యతలు చేపడుతూ ఆ పనులను బిజీగా ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కత్రీనా కైఫ్ కెరియర్ని రీస్టార్ట్ చేయాలని చెప్పేసి అండ్ ప్రస్తుతం అయితే డైరెక్టర్ల ద్వారా కొన్ని కథలు వింటున్నట్టుగా అండ్ ఎలాగైనా సరే మళ్ళీ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి అన్న ప్లాన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో విక్కీ కౌశల్ ఆల్రెడీ మంచి సినిమాలు చేసుకుంటూ జయాపజయాలతో సంబంధం లేకుండా అయితే తన కెరియర్లో దూసుకెళ్ళిపోతున్నారు. అండ్ పక్కన ఇప్పుడు కత్రీనా కైఫ్ కూడా అదే బాటలో నడవాలని మంచి కథలు వింటున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తను ఆల్రెడీ 2024లో విజయ్ సేతుపతితో మేరీ క్రిస్మస్ అనే ఒక సినిమాతో అయితే వచ్చింది. ఆ తర్వాత ఇంకా తను పెళ్లి చేసుకుని తల్లి అవ్వడం వల్ల ఇంకా కంప్లీట్లీ సినిమాలకైతే దూరమైంది. మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు కథలు వింటున్నట్టుగా అండ్ మెయిన్లీ ఓటీటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ తనకున్న బ్రాండింగ్తో కూడా ఎప్పుడు ప్రేక్షకుల్ని పలకరిస్తూ ఉండే కత్రీనా కైఫ్ మళ్ళీ తిరిగి సినిమాలోనికి అడుగుపడడం ఇది నిజంగా మంచి విషయం అని కేవలం బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎవరైతే కత్రీనా కైఫ్ని ఆరాధించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరి ఓటీటీ లెవెల్లో కూడా ప్లాన్ చేసుకుంటున్న తన కెరియర్ ఏ రేంజ్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు అన్నది కత్రీనా కైఫ్ గురించి కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటిదాకా చూసిన కత్రీనా కైఫ్ సినిమాలో మీ ఫేవరెట్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.